హై ఫ్రెండ్స్, ఐపీఎల్ 2024 హీట్ అయితే స్టార్ట్ అయిపోయింది. అన్ని టీమ్స్ హోరాహోరీ ప్రాక్టీస్ చేస్తున్నాయి. కొన్ని టీమ్స్ రిప్లేస్మెంట్స్ చేస్తున్నాయి. అండ్ ఎస్ఆర్హెచ్కి అయితే ఎలాంటి రిప్లేస్మెంట్స్ లేవు. అండ్ అందరు ప్లేయర్స్ కూడా దాదాపు వచ్చేస్తున్నారు. అండ్ విదేశీ ప్లేయర్స్లో మార్కరమ్, క్లాసెన్, ట్రావిస్ హెడ్ నైట్ వచ్చాడు. సో ఇంకా మంచి ప్లేయర్స్ అందరూ కొందరు రావాల్సి అయితే ఉంది. సో ప్యాట్ కమిన్స్ కూడా అతడు హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నాడు. 2 నెలలు వస్తే ఇక్కడే ఉండాలి కాబట్టి. అండ్ వాషింగ్టన్ సుందర్ కనిపించలేదు. సో మొత్తానికైతే ఇవాల్టి నుంచి వాళ్ళు మ్యాచెస్ కూడా ఆడనున్నారు. అదే టీంలో 2 టీమ్స్గా డివైడ్ చేసుకొని మ్యాచెస్ ఉంటాయి. సో ఇదైతే నిన్న వచ్చినటువంటి ప్రకటన. నేను నిన్న ఒక వీడియోలో చెప్పాను. సో దీనికోసం వెయిట్ చేసేవారంతా వీడియోని గట్టిగా ఒక లైక్ చేయండి. ఆ లైక్స్తో మనకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ అర్థం అవ్వాలి. అండ్ ఏ ప్లేయర్ మీకు ఇష్టం అనేది కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్ఆర్హెచ్ ఎనీ అప్డేట్స్ మన ఛానల్లో ఫస్ట్ ఉంటుంది. ఐపీఎల్ కూడా టోటల్ ఐపీఎల్ అప్డేట్స్. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే సో ఇవాళ మనకు తెలుస్తుంది ఎవరు ఓపెనర్స్ బాగా ఆడతారు, బ్యాట్స్మెన్ ఎవరు ఆడతారు. సో ఎందుకంటే ప్రాక్టీస్ మ్యాచ్ల్లో క్లియర్గా అర్థమైపోతూ ఉంటుంది. అక్కడ కోచ్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అండ్ లైవ్ టెలికాస్ట్ కూడా ఇస్తామని చెప్పి గ్రూప్లో అయితే ప్రకటించడం జరిగింది. ఒక స్క్రీన్ షాట్ పెడతాను చూడండి. నన్ను కొందరు అడిగారు మార్నింగా ఈవినింగ్ అని. ఈవినింగ్ 6 PM స్టార్ట్ అవుతుంది మనకు సన్ రైజర్స్ హైదరాబాద్ అఫీషియల్ ఛానల్లో అని చెప్పి ఆ ప్రకటన అయితే వచ్చింది. సో ఏ ఫాస్ట్ బౌలర్, ఏ స్పిన్నర్, ఎవరు కొత్త వారు ఎలా ఆడుతున్నారు అనేది ఒక పర్ఫెక్ట్ ఐడియా వస్తుంది. టీమ్ సెలెక్షన్ కూడా మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే మీకు ప్రాక్టీస్ మ్యాచెస్ ఇంతకుముందు చూడడానికి అలో లేదు. సో ఎవరిని ఎందుకు తీసుకుంటున్నారో అర్థం కాకపోయేది. ఇప్పుడు మీరు ప్రాక్టీస్ మ్యాచ్ చూస్తే ఎవరు ఎలా ఆడుతున్నారు అనేది మీకే అర్థమవుతుంటుంది. సో యూట్యూబ్లో అయితే అవైలబుల్ ఉందని వాళ్ళు ఒక ప్రకటన అయితే ఇచ్చారు. 6 PMకి మీరు చూడొచ్చు స్క్రీన్ షాట్. అండ్ ఆ 2 టీమ్స్ కెప్టెన్స్ ఎవరు, అండ్ అదేవిధంగా 2 టీమ్స్ ఓపెనర్స్ నాకు తెలిసి అన్మోల్ ప్రీత్ సింగ్ అండ్ ట్రావిస్ హెడ్, మయాంక్ అగర్వాల్ అండ్ అభిషేక్ శర్మ ఇలా డివైడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో మొత్తానికి దీని అప్డేట్స్ నేను ఇస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నిశ్చింతగా ఉండండి. ప్రతి అప్డేట్ మన ఛానల్లో వస్తుంటుంది. ముఖ్యంగా మీరు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ అయితే. అండ్ నిన్న ప్రాక్టీస్ సెషన్లో మనం చూసిన వీడియోస్లో హెన్రిచ్ క్లాసెన్ హిట్టింగ్ అయితే రాహుల్ త్రిపాఠి ఆశ్చర్యపోయినటువంటి వీడియోస్ అయితే సోషల్ మీడియాలో మనం చూసాం. సో అవి నేను పెట్టడానికి ట్రై చేస్తాను కొన్ని వీడియోస్. మీ కిరణ్ సైనింగ్ ఆఫ్.